నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. వైఎస్ఆర్ టీపీ అధినేత్రి అయిన వైఎస్ షర్మిల తమ పార్టీలో ఉన్న కీలక నేతలతో మీటింగ్ ముగించుకున్నారనమాట. ఈ సందర్భంగా చాలా వరకు కీలక అంశాలపై పార్టీ యొక్క ఫ్యూచర్ కార్యాచరణ పైన చాలా కీలక అంశాలు మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. సో మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ టీపీ అధినేత్రి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మనకు అధికారికంగా వస్తున్న సమాచారం. దాంతో పాటు వైఎస్ఆర్ టీపీ పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్టు, అది కూడా జనవరి 4వ తారీఖున చేస్తున్నట్టు మనకు వచ్చిన సమాచారం. సో ఈ నేపథ్యంలో తమ పార్టీలో ఉన్న 40 మంది కీలక నేతలతో రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు వైఎస్ షర్మిల. అండ్ వెళ్ళినాక అక్కడ నేతలతో మాట్లాడి అండ్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో కూడా కలిసి మాట్లాడి వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తాం అనే సమాచారం అయితే మనకు గట్టిగా వస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో చూసుకుంటే వైఎస్ఆర్ టీపీ పార్టీ అసలు ఎందులో కూడా పోటీ చేయలేదు. అండ్ షర్మిల కూడా అధికారికంగా ప్రకటించారు ఏమంటే ఈ ఎలక్షన్లో ఎలాంటి పోటీ ఉండదు, వైఎస్ఆర్ టీపీ అభిమానులను వాళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి. అండ్ కేసీఆర్ యొక్క 9 ఏళ్ల పాలనలో ఎలాంటి హామీలు నెరవేర్చలేరు. సో అందువల్ల ప్రభుత్వం మారాలి అండ్ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి అని చెప్పిన విషయం తెలిసింది. సో నెక్స్ట్ వస్తున్న ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో సో వైఎస్ షర్మిల పాదం ఎలా ఉంటుందంటే కీలకంగా మారబోతుంది. అటు జగన్కి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ. సో జగన్కి చాలా వరకు వైఎస్ షర్మిల చెల్లే కాబట్టి తమ వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే విషయం పైన కూడా రాజకీయ వర్గాలుగా చర్చనీయంగా మారుతున్నట్టు తెలుస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ అధికారంలో రావాలని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో ఇటీవల చూసినట్టయితే తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ మహిళలకు ఉచిత బస్సు అనే హామీ ఇచ్చి అండ్ ఇప్పుడు నెరవేర్చడం కూడా జరిగింది. సో ఇది నడుస్తుంది, అమలులోకి కూడా వచ్చేసింది. సో అలాగే టీడీపీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టీడీపీ నేత చంద్రబాబు కూడా టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్ సర్వీస్ ఇస్తామనేది ఇప్పటికే ప్రకటించేశారు. సో చూడాలి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నట్టు. సో మరిన్ని వైఎస్ షర్మిల అప్డేట్స్ మళ్ళీ ముందుకోసం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.